హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీసీ ఓరియస్. స్టార్టింగ్ నేను ఆ ఛానల్ కన్నా కొత్త ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారా. నేనైతే ఈరోజు ఏం చేస్తున్నాను అంటే, మనకు సోషల్ స్టడీస్ మ్యాప్ పాయింటింగ్ అట్లాస్ బుక్ అయితే తీసుకున్నాను అనమాట. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు బుక్ ఉండే అనమాట. అది నాకు ఈరోజు దొరికింది కబోర్డ్లో చూస్తే. అదొకసారి చూసేసి ఎర్త్ ఉంటుంది కదా, ఎర్త్ లేయర్స్ గురించి అండ్ హెమిస్ఫియర్ గురించి అయితే నేర్చుకున్నాను అనమాట. లైక్ మనకి నార్థన్ హెమిస్ఫియర్, సౌత్, ఈస్ట్, వెస్ట్, దాంట్లో కాంటినెంట్స్ లొకేట్ చేయడం. ఇవైతే చేశాను అనమాట. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, సమ్ బేసిక్స్ టిప్స్ ఫర్ యూపీఎస్సీ బిగినర్స్. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో యూపీఎస్సీ కొత్త వాళ్ళకి కొన్ని బేసిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింక్ వై యూపీఎస్సీ, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చాలామంది మైండ్లో ఉంటుందన్నమాట ఫర్ బిగినర్స్. వాళ్ళ కోసమని వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీరు కొత్తగా చూస్తే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే ఏంటంటే, వై యూపీఎస్సీ, మీరు ఎందుకు యూపీఎస్సీ ఫీల్డ్కి వెళ్ళారు, ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నారు, వై అది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. థింక్, ఎందుకు నేను యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకున్నా, బికాస్ ఈ జర్నీలో చాలా సాక్రిఫైజెస్. వన్స్ యూ ఆర్ సెలెక్టింగ్ దిస్ యూపీఎస్సీ ఫీల్డ్, థింక్ ఆర్ యూ రెడీ ఫర్ దట్ ఆర్ నాట్, దాని గురించి ఆలోచించండి. వై యూపీఎస్సీ, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి యూపీఎస్సీ, కరెక్ట్ ఏజ్ ఫర్ యూపీఎస్సీ అనేసి ఆల్రెడీ అయితే నేను ఒక వీడియో చేశాను. ఎవరికైతే కావాలో లింక్ డిస్క్రిప్షన్లో పెడితే వెళ్ళి చూడండి. అండ్ ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, టీనేజ్ ఇస్ ద బెస్ట్ టైం. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, వే టు స్టార్ట్ అనే విషయం కోసం మాత్రం నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ స్టార్ట్ విత్ బేసిక్స్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అ గుడ్ ఫౌండేషన్ టువర్డ్స్ యూపీఎస్సీ. ఫస్ట్ సెలెక్ట్ ది ఎన్సీఆర్టీ, స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్ బేసిక్స్ అనమాట. అండ్ నేను చెప్పాను కదా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలని. లైక్ చాలామంది ఇప్పుడు టీనేజ్ అంటే స్కూల్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఏదైనా కానీ ఎన్సీఆర్టీస్తో చేయండి స్టార్ట్. యు ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇన్ 10th క్లాస్, దెన్ మీరు ఇంకా వేరేది ఏం చదవకండి, ఫస్ట్ ఎన్సీఆర్టీసే చదవండి. ఆ 2-3 years వరకు మీరు ఎన్సీఆర్టీసే చదువుతూ ఉండండి, రిపీటెడ్గా చదువుతూ ఉండండి అనమాట. దెన్ ఒక ఇంటర్మీడియట్ 12th అలా 12th వరకు అయితే మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసేసేయండి. క్లాస్ 12th లోపల మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసే బెస్ట్ అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి దాంట్లో నుంచి. అండ్ దాని తర్వాత మీరు ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, మనకు ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ 3 years ప్రిలిమ్స్ పేపర్ ఉంటాయి కదా, అవి ముంగడ పెట్టుకొని దానికి అనలైజ్ చేసుకోండి. ఏ టాపిక్ నుంచి మనకి ఇస్తున్నారు ఎగ్జామ్స్, ఏ టాపిక్ నుంచి ఇవ్వట్లేరు, అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఒక కంటెంట్ ఒక టాపిక్లో మనకి దాంట్లో నుంచి ఏ ఏరియాలో నుంచి ఇస్తున్నారు మనకి అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. యూ హ్యావ్ టు అనలైజ్ విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్. అది అనమాట మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎన్సీఆర్టీ చదివినా చేయండి. అండ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్. పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూస్ పేపర్ కూడా ఎలా చదవాలి అని అంటే కూడా చెప్తా, ఎలా స్టార్ట్ చేయాలి అంటే. మన యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి న్యూస్ పేపర్ది. కరెంట్ అఫైర్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన యూపీఎస్సీ ప్రిపరేషన్లో. న్యూస్ పేపర్ అనేది సిలబస్ గురించి దాని గురించి అన్నీ తెలుసుకున్నాక బుక్ లిస్ట్ రాసుకుంటారు కదా, సిలబస్ తెలుసుకుంటారు కదా, ఆ సిలబస్తో మీ న్యూస్ పేపర్లో అనలైజ్ చేసుకొని ఏ టాపిక్ అడుగుతున్నారు, న్యూస్ పేపర్ చదవాలా లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలనంటే మీరు సిలబస్తో దాన్ని కంపారిజన్ చేసుకొని అనలైజ్ చేసుకొని న్యూస్ పేపర్ ఈ సిలబస్కి మన యూపీఎస్సీకి ఏది రిలవెంట్, ఏది యూస్ఫుల్, ఈ న్యూస్ పేపర్ నుంచి ఏది చదవాలనేసి మీరు అనలైజ్ చేసుకొని న్యూస్ పేపర్ అనేది చదవండి. అండ్ ఇదనమాట ఆల్ ది యూపీఎస్సీ బిగినర్స్. ఈ టిప్స్ మీరు ఫాలో కాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ ప్యాటర్న్ తెలుసుకోండి అండ్ ఎందుకు యూపీఎస్సీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ యూ ఆర్ రెడీ టు దిస్ ఛాలెంజ్ అనేది ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. అండ్ మన టాపర్స్ సజెస్ట్ చేసే బుక్ లిస్ట్, ఓవరాల్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు తెలుసుకోండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.